సో అదంపూర్ ఎయిర్ బేస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే S-400 అక్కడ ఉన్నాయి కాబట్టి. సో అక్కడ బ్యాటరీస్ని మేము ధ్వంసం చేసాము, అదంపూర్ ఎయిర్ బేస్లో ఉండే S-400 బ్యాటరీస్ని ధ్వంసం చేసామని పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తుంది. కాబట్టి ఈ మోడీ అక్కడికి వెళ్ళి చూడండి ఇక్కడ ఏమీ ధ్వంసం కాలేదు అని చూపించడానికి, ప్లస్ ఎయిర్ ఫోర్స్కి సెల్యూట్ చేయడానికి ఆయన అక్కడ చేశాడు. ప్లస్ ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఆ ఇమేజ్ డ్యామేజ్ని మళ్ళీ కొద్దిగా దారిలో పెట్టడానికి కూడా మోడీ రంగంలోకి దిగడం అనేది మనకు కనబడుతుంది. ఈ క్రమంలో మోడీ పాకిస్తాన్ని చాలా తీవ్రంగా హెచ్చరించారు. పాకిస్తాన్ దారుణం ఓటమి చెందింది, వాళ్ళ అసలు కుప్పగూల్ చేశాం వాళ్ళ దీన్నన్నింటినీ అని మోడీ ప్రకటించడం మొదలుపెట్టాడు. సో అంటే మిలిటరీ వాళ్ళేమో కరెక్ట్గా మన వైపు నుంచి ఎంత నష్టం జరిగిందో ఎవరు చెప్పలేదు. ఆయన ఎయిర్ మార్షల్ భారతి కూడా కంబాటెంట్ అనే నష్టాలు ఉంటాయి అని చెప్పాడు తప్ప ఏమి నష్టాలు అనేవి స్పెసిఫిక్గా చెప్పలేదు. మన సైనికులు అయితే ఎవరు చనిపోలేదని చెప్పాడు తప్ప యుద్ధ విమానాలు పాకిస్తాన్ చెప్పినట్టుగా లాస్ ఏమన్నా జరిగిందా అవేమి ఆయన కన్ఫర్మ్ చేయలేదు, డినై కూడా చేయలేదు. జరగలేదని చెప్పలేదు, జరిగిందని చెప్పలేదు. జరగడం సహజమే అన్నాడంటే అర్థం జరిగినాయనే కదా, జరగలేదంటే చెప్పేవాళ్ళు కదా. కంబాట్లో నష్టాలు ఉంటాయి అన్నాడు అంటే జరిగాయనే అర్థం. ఏదేమైనా ఇరువైపులా నష్టాలు కొంత అయితే జరిగాయనేది ఇంటర్నేషనల్ మీడియా కూడా చెప్తుంది. సో ఈ క్రమంలో ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ ఒక తీవ్ర హెచ్చరిక నిన్న చేసింది. వాళ్ళ డిప్యూటీ ప్రధానమంత్రి తర్వాత ఫారిన్ మినిస్టరు ఇషాక్ దార్ ప్రకటించాడు, మేము ఇది టెంపరీగా వార్ ఆగింది కానీ ఇండియా మాత్రం ఏమాత్రం దీన్ని ముందుకు తీసుకెళ్తే ఈ వీళ్ళ అబేయన్స్ అంటే మా వాటర్ ఆపినా మేము దాన్ని యాక్ట్ ఆఫ్ వార్గా పరిగణిస్తామన్నాడు. మోడీ కూడా అదే పద్ధతులు హెచ్చరించాడు, టెర్రరిజాన్ని ఏమాత్రం ప్రోత్సహించినా మళ్ళీ మేము అటాక్ చేస్తాం, మా పవర్ ఏంటో ఆల్రెడీ మేము ఆపరేషన్ సింధూర్లో చూపించాం అని చెప్పాడు. ఆపరేషన్ సింధూర్ అనేది ఆగలేదు అని కూడా చెప్పారు. సో ఇండియన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం అనేది పాజ్లో ఉంది అంతే. ఆ పాజ్లో ఉంది కాబట్టి ఎప్పుడైనా దాన్ని బటన్ నొక్కితే మళ్ళీ ఆన్ అయిపోతుంది. అది కంప్లీట్గా ఆగింది కాదు, ఎందుకంటే ఏ రకమైన రిటర్న్ అగ్రిమెంట్ ఇద్దరి మధ్య లేదు. ఓన్లీ ఏంటంటే వీళ్ళందరిలోకి మన ట్రంపే ఉత్సాహంగా ఉన్నాడు. నిన్న కూడా ట్రంప్ ఇది ఇద్దరిని బెదిరించానన్న పద్ధతిలో ఆయన మాట్లాడాడు. తర్వాత ఇద్దరు డిన్నర్ కూర్చోండి నిన్న కూడా రియాద్లో జరిగిన సమావేశంలో ఆయన సౌదీ యుఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో నిన్న ఆయన మాట్లాడాడు ట్రంప్. అక్కడ కూడా పాకిస్తాన్ ఇండియా అని ఇద్దరిని డిన్నర్లో కూర్చోమని మేము ప్రోత్సహిస్తున్నాం, మార్కో రూబియో ఆ పనిలో ఉన్నాడని కూడా ఆయన చెప్తున్నాడు. అంటే ట్రేడ్ ఇంపార్టెంటు, భారత్ పాకిస్తాన్ కూడా ట్రేడ్ చేసుకోవాలి. ఆ ట్రేడ్ వచ్చి వార్ మిషన్స్ కాదు, డిఫెన్స్ కాదు, బ్యూటిఫుల్గా ఉత్పత్తి చేస్తున్నారు వాళ్ళ దేశాల్లో. ఆ బ్యూటిఫుల్ ఉత్పత్తుల్ని పరస్పరం షేర్ చేసుకోవాలని కూడా ఆయన మాట్లాడాడు. అంటే పాకిస్తాన్ ఇండియాకి మధ్యవర్తిత్వం, పెద్ద మనిషితనం నేనే చేస్తాను, పంచాయతీ నేనే చేస్తాను, కాశ్మీరు వేల సంవత్సరాలుగా ఉండే కాశ్మీర్ సమస్యను కూడా నేనే తీరుస్తానన్న పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నాడు. యుద్ధాన్ని కూడా నేనే ఆపానని మాట్లాడుతున్నాడు. కానీ మోడీ దాన్ని ఇప్పటివరకు ఖండించలేదనేది ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. మోడీ ఖండించలేదు, మన డిఫెన్స్ వాళ్ళు మాత్రమే చెప్తున్నారు ఇది బైలేటరల్ ఇష్యూ, కాశ్మీర్ ఇష్యూ అనేది మేము ఇద్దరిని తెలుసుకుంటాం. మోడీ కూడా అదే చెప్పాడు, కాశ్మీర్ ఇష్యూ అనేది బైలేటరల్ ఇష్యూ అన్నాడు. పాకిస్తాన్తో చర్చలు ఉంటే రెండు విషయాల మీద ఉంటాయి, ఒకటి టెర్రరిజం, రెండు POK పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో ఈ రెండు అజెండాగా ఉంటేనే చర్చలకు వస్తాం, వేరే చర్చలు ఉండమని చెప్పాడు. అట్లాగే ఇండస్ వాటర్ ట్రీటీ కూడా అబేయన్స్ అట్లాగే ఉంది, మేము ఎత్తేయలేదన్నారు. మిగతా ఆంక్షలు కూడా యాజ్ ఇట్ ఈజ్ నడుస్తున్నాయి. లేటెస్ట్గా మన దేశంలో పాకిస్తాన్ హై కమిషనర్ ఒక స్పై యాక్టివిటీకి పాల్గొంటున్నారని మనం వాళ్ళని బహిష్కరిస్తే, వాళ్ళ దేశంలో శంకర్ రెడ్డి చింతల అని ఒక హై కమిషన్ ఆఫీసర్ని పాకిస్తాన్ కూడా బహిష్కరించింది. అలాగా ఒక వార్ సిచ్యువేషన్ అయితే కంప్లీట్గా ఉంది. మన బలగాలు ఇప్పటికీ మోహరించున్నాయి, పాకిస్తాన్ బలగాలు మోహరించున్నాయి, కంప్లీట్గా విత్డ్రా కాలేదు. దాదాపు 6-7 మన ఎయిర్పోర్ట్లకి ఇప్పటికి కూడా ఫ్లైట్లు వెళ్ళట్లేదు. దాదాపు 8 అనుకుంటాను, కంప్లీట్గా 8 ఎయిర్పోర్ట్లకి ఫ్లైట్లు క్యాన్సిలేషన్లోనే ఉన్నాయి. సరిహద్దు గ్రామాల ప్రజలు ఇంకా వాళ్ళ గ్రామాలకు తిరిగి వెళ్ళలేదు, శిబిరాల్లోనే ఉన్నారు. ఒక టెన్స్ సిచ్యువేషన్ అయితే ఇప్పటికి కూడా పాకిస్తాన్ ఇండియాకి మధ్య ఉంది.
మోడీకి వచ్చిన ఈ నెగటివ్ ఇమేజ్ అయితే ఉందో దీన్ని మళ్ళీ ఆయన రిగెయిన్ చేసుకోవడానికి కూడా పాకిస్తాన్ మీద మళ్ళీ నేను యుద్ధం చేయడానికి రెడీ అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ట్రంప్కి సరెండర్ అయిపోయాడు మోడీ అని ఇందిరాగాంధీని తీసుకొచ్చి, ఇందిరాగాంధీ అప్పుడు రిచర్డ్ నిక్సన్ని ఎంత గట్టిగా వ్యతిరేకించింది. ఆ టైంలోనే అనేక దేశాలు పాకిస్తాన్కి మద్దతు ఇచ్చినా కూడా ఇందిరాగాంధీ గట్టిగా నిలబడి పాకిస్తాన్ని చీల్చడంలో ప్రధాన పాత్ర ఇందిరాగాంధీ లేకపోతే పాకిస్తాన్ చీలి ఉండేది కాదు, బంగ్లాదేశ్ ఏర్పడేది కాదు. అంతగా ఆమె ఒక అమెరికన్ ప్రెసిడెంట్ని ధిక్కరించి చేయగలిగితే మోడీ సరెండర్ అయిపోయినాడని చివరికి ఆర్ఎస్ఎస్లో ఉండేవాళ్ళు కూడా అనుకునే ఒక పరిస్థితి ఏర్పడింది. దీని నుంచి బయటపడడానికి మోడీ యుద్ధానికి సిద్ధమవుతాడా అన్న ఒక సందేహాలు కూడా చాలామందికి ఉన్నాయి. అటుపక్క పాకిస్తాన్ కూడా నిజంగా కూడా వాళ్ళకి ఇండస్ వాటర్ బేస్ రివర్స్ ఏవైతే ఉన్నాయో 6 రివర్సు వీటి మీదనే వాళ్ళ 80% అగ్రికల్చర్ ఆధారపడింది కాబట్టి ఖచ్చితంగా ఆ దేశానికి నష్టం. కాబట్టి వాళ్ళు యుద్ధ చర్యగా పరిగణించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే అది వాళ్ళ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్గా వాళ్ళు చూస్తారన్నమాట. ఈ నేపథ్యంలో